మన దేవుని సన్నిధిలో ఆయన రక్తమాంసంలో పాల్గొనుకుంటూ యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయన రక్తమాంసంలో మనం పాల్గొనుకుంటూ యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చుతున్నా, ఎక్కడికి వెళుతున్నా నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెబుతున్నాను, నా సాక్ష్యం సత్యమే. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తోడై నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటల్లోనూ ఆరాధనాత్మనంలోనూ నేను ఆరాధించి గణపక్షులను తోడై నడిపించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ మాట ద్వారా నీ ప్రజలైన వారితో మాట్లాడము, సహాయం చేయము, నీ కృపను అనుగ్రహించము ప్రభా. నన్ను మరుగు చేసుకును ప్రభా, నీ వాక్యాన్ని బయలుపరచును, నీ నోటి బొరుగా వాడుకును, మట్టివాడిని మట్టివాడిని ప్రభా. నా సొంత ఆలోచన పనికి రాకుండా సహాయం చేయము, నీ కృపను అనుగ్రహించము, నీ స్వరమును నీ ప్రజలైన వారికి వినిపించము, నీ కృపను దయచేయమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకుంటూ త్వరలో ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన దేవుని సన్నిధిలో ఆయన రక్తమాంసంలో పాల్గొన్నందుకు యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చుతున్నో, ఎక్కడికి వెళుతున్నో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యమే. ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న ఈ దినాల్లో ఈ మాట సెలవిస్తూ వచ్చినారు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చినారు, ఆయన ఎక్కడి నుండి వచ్చినారు, ఆయన ఏ పని మీద వచ్చినారు, ఆయన సమస్తం ఎరుగును. కాబట్టి ఆయన సాక్ష్యము ఆయన చెప్పుకున్న సత్యమేనని ప్రభువు యేసుక్రీస్తు వారి మాట సెలవిస్తూ వచ్చినారు. నిజమే, ఆయన సమస్తం ఎరిగినారు కాబట్టి ఆయన సాక్ష్యం ఆయన చెప్పుకున్న సత్యమే. కానీ మన గురించి ప్రియమైన దేవుని చూడండి, బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి మనం చూసుకుంటా ఉంటాం. అబ్రహాము గురించి రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మన గురించి మనము చెప్పుకొనుట సత్యమేనా కాదనే విషయం చూసినట్లయితే రోమాపత్రిక 4వ అధ్యాయం లేఖనమేమి చెబుతున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం సెలవిస్తున్నారంటే, నేను ఎక్కడి నుంచి వచ్చినో, నేను ఎక్కడికి వెళ్తున్నో, నేను చేయు సమస్తం నేను ఎరిగి ఉన్నాను. కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన సాక్ష్యం ఆయన చెప్పుకున్న సత్యమే. కాబట్టి ప్రియులారా, మన మనుషులము మనం ఏం చేసేది భూత వర్తమాన భవిష్యత్ కాలంలో మన ఎరుము. కాబట్టి మన గురించి మనం చెప్పుకోవడం తగదు. దేవుని ప్రజలైన మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము మన గురించి, మన సాక్ష్యం గురించి నలుగురు చెప్పాలి. అప్పుడే మన క్రియలు, మనలో ఉన్న క్రీస్తు వెల్లడవుతాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే లేఖనం ఏం చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి అపొస్తలుడైన పౌలు రోమీయులకు ఈ విధంగా రాస్తున్నాడు. అబ్రహాము నీతి, ఆయన ఏ విధంగా దేవుని నమ్మినాడు, అది అతనికి ఏ విధంగా నీతిగా ఎంచబడిందో అబ్రహాము గురించి అపొస్తలుడైన పౌలు రోమీయులకి సాక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందని సాక్షిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేసినాడో అది అపొస్తలుడైన పౌలు రోమీయులకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పిల్లలకని ఆయన తన స్వదేశంలో తన బంధువుల ఆస్తిని అంతటి విడిచిపెట్టి ఆయన మాటకు విధేయుడై వచ్చినాడు. అందుకే ఆయన సాక్ష్యం పొందినాడు. ఎవరి చేత? ఎప్పుడో క్రీస్తు పూర్వం అబ్రహాం గురించి, క్రీస్తు తర్వాత అపోస్తలుడైన పౌలు ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రేమైన దేవునిలారా, మన గురించి ఎవరైనా మంచి మాటలు చెబుతారా? మనలో ఉన్న క్రీస్తు మన క్రియ ద్వారా వెల్లడవుతున్నాడా? అలా ఉంటే ఆయన రక్తమాంసాల్లో మన పాలు పొందడానికి యోగ్యులమే అర్హత ఉంది. చూడండి, అబ్రహాం అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. రెండో వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును మొట్టమొదటిగా అబ్రహాం గురించి చూసినాం. రెండో విషయం చూస్తే ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో నోహాను చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి గురించి మనకు సుపరిచయమే. మనం చూసినట్లయితే ఈ వ్యక్తి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుడు స్వయాన తండ్రి పాత నిబంధన గ్రంథంలో దేవుడే స్వయంగా నోహా గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఎందుచేతంటే అతని యథార్థతను బట్టి. చూడండి పిల్లరా, ఏం చదువుతున్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. దేవుడుంటారా? ఆ వ్యక్తి యొక్క నీతిని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యతో. ప్రేమ దేవుడుంటారా? ఈనాడు నిన్ను చూసి దేవుడు ఈ మాట చెప్పగలుగుతాడా? నీవు నా ఎదుట నీతిమంతుడు. చూడండి, ఒక వ్యక్తి గురించి చూసుకుందాం. ఇశ్రాయేలు విషయంలో ఆ వ్యక్తి ఎంతో ఘోరంగా, ఆ వ్యక్తి గురించిన సాక్ష్యం కూడా చాలా గొప్పది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 34వ వచనం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 34వ వచనం. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయను ఆయనంతటికి అనుసరించి ప్రవర్తించెను. చూడండి పిల్లరా, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈయన మొదటి యెరోబాము. ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో 2 యెరోబాములు ఉన్నారు. ఈయన మొదటి వ్యక్తి. ఈ వ్యక్తి మొదటిగా విగ్రహారాధనని యూదుల్లో ప్రవేశపెడుతూ వచ్చినాడు. ఈయన ఎంత ఘోరంగా ఇశ్రాయేలుని విగ్రహారాధన వైపు తిప్పుతూ వచ్చినాడో దేవుని దృష్టికి. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, ఇతడు యెహోవా దృష్టికి. ఈ వ్యక్తి గురించి కూడా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన చేసిన పాపము ఈయన ఒకంతో పోలేదు, అనేకులు నా పాప వైపు తిప్పినాడు. ప్రేమ జరుగుతారా? ఈ వ్యక్తి సాక్ష్యం ఎలాంటిదంటే ఎంతో భయంకరమైనది. ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి చేసిన పాపం ఎలాంటిదంటే అనేకుల్ని దేవుడి వైపు కాకుండా ఆయనకి విరోధంగా త్రిప్పజేసింది. ప్రేమ జరుగుతారా? ఈ వ్యక్తి గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెహోవా దృష్టికి. ప్రేమ జరుగుతారా? మనం దేవుని సన్నిధిలో ఆయన రక్తమాంసాలు పాల్పొందాలంటే మొదటిగా మన క్రియల్లో క్రీస్తును చూపించాలి. ప్రేమ జరుగుతారు. రెండో విషయానికి వస్తే అది అబ్రహాం